హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చెయ్యాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తి కోసం మీరసలు ఎదురు చూడవచ్చా లేదా? అసలు ఒకవేళ ఎదురు చూస్తే ఏంటి పరిస్థితి? అంటే ఇదంతా కూడా వర్తేనా కాదా అనేది ఈరోజు రీడింగేనండి. ఎందుకంటే చాలా మంది టైమ్ టు టైమ్ చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అంటే ఆ వ్యక్తి కోసం వెయిట్ చెయ్యాలా? వద్దా? మూవ్ ఆన్ అయిపోతే బెటరా? లేకపోతే కొన్నిసార్లు ఏమైనా సరే వెయిట్ చేస్తే థింగ్స్ బెటర్ అవుతాయా? ఇలా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఆలోచిస్తూ ఉంటారు. సో, నాకు తెలిసి మీలో చాలా మంది కూడా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఇంతకు ముందు కూడా ఇలాంటి రీడింగ్స్ నేను చేశాను. బట్ ఇప్పుడు కరెంట్ ఎనర్జీస్ ప్రకారం ఒకసారి మీకు గైడెన్స్ ఇస్తే మేబీ యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. అందుకే ఈ రోజైతే ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. సో, అసలు చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సర్పెంట్ అండ్ పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి స్ట్రాబెర్రీ క్వార్ట్జ్ థంబ్ స్టోన్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి రెయిన్బో మూన్ స్టోన్ పామ్ స్టోన్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సర్పెంటైన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలు ఈ వ్యక్తి కోసం మీరు ఎదురు చూడవచ్చా లేదా? అసలు ఎదురు చూస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏంటి? మూవ్ ఆన్ అయిపోవడమే బెటరా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనే ఒక హోప్ మాత్రం మీకుంది. మేబీ మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. చాలా గ్యాప్ వచ్చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ మీరేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. అండ్ మీకెలా అనిపిస్తుందంటే, ఈ రోజు కాకపోతే రేపైనా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. సిట్యుయేషన్స్‌ని బెటర్ చేస్తారు. సో, మ్యాటర్ ఆఫ్ టైమ్ అంతే. బట్ మీరేంటంటే అంత ఈజీగా గివ్ అప్ చేసేయాల్సిన అవసరం లేదు. ఆర్ మీ లైఫ్‌ని మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు అనేలాగే మీకైతే అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అంటే ఆ ఛాన్స్ మీ చేతుల్లో ఉంది. అయినా సరే మీరే రెడీగా లేరు. మోస్ట్‌లీ మీరెలా అనుకుంటున్నారంటే ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఈ వ్యక్తి వస్తారు ఆర్ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, ఇదేంటంటే ఒక టెంపరరీ సిట్యుయేషన్ లానే మీరైతే చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు అనే ఆలోచననే మీరేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. సో, మీరేంటంటే అలా థింక్ చేయట్లేదు అందుకే. మీరు చాలా వరకు పాజిటివ్‌గానే ఉండాలనుకుంటున్నారు. పాజిటివ్‌గానే థింక్ చేస్తున్నారు. సిట్యుయేషన్స్‌ని కూడా పాజిటివ్‌గానే కన్సిడర్ చేస్తున్నారు. కొన్ని సార్లు ఏంటంటే మీకు అనిపిస్తుంది చాలా బ్లైండ్‌గా సిట్యుయేషన్‌ని ట్రస్ట్ చేస్తున్నారు. ఆర్ ఈ పర్సన్ మీద బ్లైండ్ ఫెయిత్ పెట్టుకున్నారు అన్నట్టుగా. అయినా సరే మీకేంటంటే ఇది ఈజీ కాదు కాబట్టి సో, మీరేంటంటే మోస్ట్‌లీ హ్యాండిల్ చేస్తున్నారు. స్ట్రగుల్ అయితే రియల్ అని ఫీల్ అవుతున్నారండి. సో, ఒకవేళ కానీ ఈ వ్యక్తి కోసం మీరు వెయిట్ చేస్తే మరికొంచెం అంటే వచ్చే రోజుల్లో డెస్పరేట్ అయిపోవడం కానీ, మరికొంచెం అంటే ఎమోషనల్‌గా ఇది హ్యాండిల్ చేయలేకపోవడం కానీ ఇలాంటివన్నీ జరగొచ్చండి. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ నాకెలా కనిపిస్తుందంటే సపోజ్ ఈ వ్యక్తి కోసం కానీ మీరు వెయిట్ చేస్తే నాకు తెలిసినంత వరకు మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అయితే అంత ఈజీగా క్లియర్ అవ్వవండి. ఇదేంటంటే మీరనుకున్నంత ఈజీ సిట్యుయేషన్ అయితే కాదు. అట్‌లీస్ట్ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం చూస్తున్నట్టయితే, ఈ వ్యక్తి కోసం మీరు వెయిట్ చేయడం ఒక్కటే సొల్యూషన్ లాగా మాత్రం పెట్టుకొని మీ లైఫ్‌ని లీడ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో డెఫినిట్‌గా మీరు అలా ఉంటే వచ్చే రోజుల్లో చాలా ఇబ్బంది పడతారండి. మీలో డెస్పరేషన్ అనేది మరి కొంచెం ఎక్కువైపోవచ్చు.
నాకు తెలిసి నిజంగానే మీరు ఈ వ్యక్తిని బ్లైండ్‌గా ట్రస్ట్ చేయడం కానీ, ఆర్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే బ్లైండ్‌గా ట్రస్ట్ చేయడం కానీ, అంటే రిలేషన్‌షిప్ ఎలా అయినా వర్కౌట్ అవుతది అని ఒక ఫెయిత్ పెట్టుకున్నారు కానీ, అది ఎందుకో కానీ అంటే రియాలిటీకి చాలా దూరంగా ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మోస్ట్‌లీ ఈ రిలేషన్‌షిప్ కంప్లీట్‌గా వర్కౌట్ అవ్వదు అని నేను చెప్పాలనుకోవట్లేదు కానీ, ఈ వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ మీ లైఫ్‌లోనేంటంటే మీరు వేరే ఇంపార్టెంట్ థింగ్స్‌ని పక్కన పెట్టేసి ఆర్ అంటే ఈ వ్యక్తి ఎప్పటికైనా వస్తారు. సో, మీరేంటంటే లైఫ్‌ని బెటర్ చేసుకుంటారు అని అలా అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సన్ మీకు ఏ హోప్ ఇవ్వనప్పుడు ఆర్ ఈ వ్యక్తి వైపు నుంచి ఏం జరుగుతుందో మీకు క్లారిటీ లేనప్పుడు అలా ఎలా మీరు అనుకుంటారు? వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు కదా! ఆర్ వాళ్ళతో థింగ్స్ వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి క్లియర్‌గా ఉన్నాయండి. అవేంటంటే సార్ట్ ఔట్ అవ్వలేదిక్కడ. సో, వాళ్ళు వచ్చినా ఆర్ మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అవి సార్ట్ ఔట్ చేయగలరు. ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉంటే ఓకే. బట్ అవన్నీ కాకుండా రిలేషన్‌షిప్ పాస్ట్‌లో ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. ఆర్ హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశారు. అవి గుర్తు చేసుకొని ఫ్యూచర్‌లో కూడా అలానే ఉంటారు అని బ్లైండ్‌గా మీరు ట్రస్ట్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? సో, బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తాను. ఈ వ్యక్తి గురించి మాత్రం మీరు వెయిట్ చేయాలి అనుకుంటే ఇంక అది మీ ఇష్టం. బట్ మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ పాస్ట్‌లో ఉన్నట్టు ఇలానే ఉంటుంది. ఆర్ ఈ వ్యక్తి ఏంటంటే ఒకప్పుడులాగా మళ్ళీ మీతో హ్యాపీగా ఉంటారు అని ఆ విధంగా ఆలోచించి మాత్రం వెయిట్ చేయొద్దండి. ఎందుకంటే అలా వెయిట్ చేసినా సరే మీరు అనుకున్నట్టయితే ఈ రిలేషన్‌షిప్ ఉండదు. అండ్ మీరు అలా అంటే అదే విధంగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంటే కూడా మీకు తెలియకుండానే ఈ వ్యక్తి విషయంలో మీరు ఇంకా డెస్పరేట్ అయిపోవడం కానీ, ఎమోషనల్ డిపెండెన్సీ పెరిగిపోవడం కానీ, ఐ మీన్ కో డిపెండెన్సీ అనేది ఇక్కడ ఎక్కువైపోవడం కానీ, ఆ వ్యక్తి ఏంటంటే అది మళ్ళీ బర్డెన్‌లా ఫీల్ అవ్వడం కానీ, సో, అది వాళ్ళు చూసుకొని మేబీ మీకు మరికొంచెం దూరంగా ఉండడమే మంచిది అని అనుకోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో, బేసిక్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరేంటంటే మీ వ్యక్తి కోసం యాక్చువల్‌గా అయితే వెయిట్ చేయకపోవడమే కరెక్ట్. ఈవెన్ వెయిట్ చేయాలి అనుకున్నా అది మీ ఇష్టమే. కానీ వెయిట్ చేయాలి అనుకున్నా సరే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుందండి. అంటే మీ లైఫ్‌లోని మీరు చేసే ప్రతి పని ఈ వ్యక్తికి లింక్ చేస్తూ చేయకూడదని చెప్తాను. కొంతమంది ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఫ్రీగా డెసిషన్స్ తీసుకోరండి. ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించి ప్రతిదీ కూడా కాలిక్యులేట్ చేసుకొని చేస్తుంటారు. సో, మీరైతే మాత్రం ఈ రీడింగ్‌లో చూస్తున్న వ్యక్తి కోసం ఆలోచించి ఏది కూడా స్టాప్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఆఫ్‌కోర్స్ ఈ వ్యక్తిని పక్కన పెట్టేసి మీ లైఫ్‌ని మీరేంటంటే మీకు నచ్చినట్టుగా లీడ్ చేయడం అనేది కొంచెం కష్టమే. అలా అని చెప్పి అదేమీ అంత ఈజీ అని నేను చెప్పను. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా హోప్స్ పెట్టుకున్నారండి. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తి ఏంటంటే మీకు అలాంటి ఒక లవ్‌ని ఇచ్చుంటారు. అది మీకేంటంటే మేబీ బాగా డీప్ లాగా అనిపించుంటది. ఆర్ మీరేంటంటే బాగా కనెక్ట్ అయిపోయారు. అది నేను అర్థం చేసుకోగలను. బట్ రియాలిటీ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నప్పుడు, మీరు ఎలా అంటే ఇక్కడ బ్లైండ్‌గా ఈ సిట్యుయేషన్‌ని ట్రస్ట్ చేస్తారు. ఆర్ ఈ వ్యక్తి ఇలానే ఉంటారు. ఆర్ ఇలానే వస్తారు అని అనుకుంటారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు రావచ్చు. కానీ మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి కదా! ఆ డిఫరెన్సెస్ అనేవి ప్రాక్టికల్‌గా ఎలా సాల్వ్ అవుతాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు సాల్వ్ అవుతాయా లేదా అని ఎప్పుడైనా ఆలోచించారా? సో, ఒకవేళ సాల్వ్ అయినా సరే ఫస్ట్‌లాగా ఈ రిలేషన్‌షిప్ ఉండడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది అని ఆలోచించారా? నాకు తెలిసి అంటే నేను రీడింగ్ నెగెటివ్‌గా చెప్తున్నానని కాదు కానీ, మనుషులేంటంటేనండి వాళ్ళకి కష్టం అనిపించేది ఆర్ వాళ్ళకేంటంటే ఏది రియాలిటీయో అదేంటంటే యాక్సెప్ట్ చేయలేరండి అంత ఈజీగా. పాజిటివ్‌గా ఎవరైనా చెప్తే అంతా యాక్సెప్ట్ చేస్తారు కానీ, నెగెటివ్‌గా చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. బట్ రియాలిటీ అనేది అలా ఉన్నప్పుడు ఆ రియాలిటీని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ లైఫ్‌లో నేచురల్‌గా చేంజెస్ వస్తాయండి. ఈ వ్యక్తి గురించి మీరు వెయిట్ చేయాలి అనుకుంటే డెఫినిట్‌గా అది మీ ఇష్టమే. ఇక్కడ వెయిట్ చేయొద్దు అని నేను కూడా చెప్పట్లేదు. కానీ మీ లైఫ్‌ని మీరు చూసుకుంటూ, మీ లైఫ్‌లో ఈ వ్యక్తి కోసం మీరు ఏది స్టాప్ చేసుకోకుండా మీ ప్రోగ్రెస్ మీరు చూసుకుంటూ, పర్సనల్‌గా మీ గ్రోత్‌ని మీరు చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు, ఆ ప్రాసెస్‌లో ఈ వ్యక్తి కానీ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తే మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తారండి. ఆ వ్యక్తికి కూడా మేబీ మీలో అంటే ఈ పర్సనాలిటీ అనేది అట్రాక్టివ్‌గా అనిపించొచ్చు. ఆ విధంగా రిలేషన్‌షిప్ మళ్ళీ కొంత బెటర్ అవ్వచ్చు. కానీ మీరేంటంటే డెస్పరేట్‌గా ఉన్నట్టుగా
ఆర్ ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే ఇంకా ఆ ఓల్డ్ వేలోనే థింక్ చేస్తున్నట్టుగా, సో దానికోసం అని చెప్పి మీరు ఏంటంటే వెయిట్ చేస్తున్నట్టుగా, సో మళ్ళీ కూడా థింగ్స్ ఏంటంటే పాస్ట్ లో ఎలా అయితే హ్యాండిల్ చేశారో అలానే హ్యాండిల్ చేస్తే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది. అంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరి వల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు, ఆర్ ఈ వ్యక్తి వల్ల కూడా మీరేమీ ఎఫెక్ట్ అవ్వట్లేదు, ఆర్ మీ లైఫ్ అంటే ఏంటో మీకు ఒక క్లారిటీ ఉంది, మీకు ఏం కావాలో మీకు తెలుసు అన్నట్టుగా మీరు ఉంటే ఈ రిలేషన్షిప్ కోసం మీరు వెయిట్ చేసినా పర్వాలేదండి. బట్ మీరు వెయిట్ చేసినా చెయ్యకపోయినా ఒకటే. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్సెస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో మీరు వెయిట్ చేయడం వల్ల అంటే ఈ డిఫరెన్స్ ని మీరు ఇమ్మీడియట్ గా సార్ట్ అవుట్ చేసుకోగలరు అని నేను అనుకోను. క్లియర్ గా ఇది కూడా టైం పడుతుంది. ఒకవేళ వెయిట్ చేయకపోయినా పర్వాలేదండి. మీ లైఫ్ ని మీరు మీకు నచ్చినట్టుగా లీడ్ చేసుకునే రైట్ మీకు ఉంటుంది. మీరు ఏది డిజర్వ్ చేస్తారో, మీరు ఎక్కడ ఫిట్ అవుతారో అక్కడ మీరు ఏంటంటే ఉండొచ్చండి. సో అది మీ ఇష్టం. సో అదేంటంటే ఎవరు జడ్జి చేయడానికి లేదు. డెఫినెట్ గా నేనైతే మీకు ఒకటే చెప్తాను, ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే వెయిట్ చేయాలా వద్దా అనే క్వశ్చనే అవసరం లేదండి. న్యాచురల్ గా మీ లైఫ్ లో జరిగే వాటిని యాక్సెప్ట్ చేస్తూ మీరు ఆ ఫ్లోతో కంటిన్యూ అయినప్పుడు లైఫ్ మీకు ఏం ఆఫర్ చేస్తే అది తీసుకోవడం మంచిది. బట్ ఈ వ్యక్తి కోసమే వెయిట్ చేయాలి అంటే ఎన్ని ఆడ్స్ ఉన్నా స్టిల్ ఈ వ్యక్తి మీకు కావాలి అనుకున్నా అది కూడా తప్పు కాదు. కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అలా మీరు అనుకున్న మీ ఇండివిజువాలిటీ అంటూ మీకు ఉండాలండి. మీరు ఈ వ్యక్తి మీద డిపెండ్ అయిపోయినట్టుగా, మళ్ళీ ఎమోషనల్ అవుతున్నట్టుగా, మళ్ళీ ఎందుకో డెస్పరేషన్ లో ఉన్నట్టుగా అలా కాకుండా మీకు ఫుల్ గా క్లారిటీ ఉంది. సో మీకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. సో వాటి ప్రకారమే మీరు మూవ్ అవుతున్నారు అన్నట్టుగా ఉండాలి. సో బేసిక్ గా మీరు ఆలోచించుకోండి. ఈ రిలేషన్షిప్ లో మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని మీకు ఏం కావాలో క్లారిటీతో మీరు మూవ్ అయితే డెఫినెట్ గా ఇక్కడ వెయిట్ చేసినా పర్వాలేదు, వెయిట్ చేయకపోయినా పర్వాలేదు. బట్ మీరు చూడండి, ఒక హోప్ పెట్టుకొని థింగ్స్ ఎలా అయినా వర్కౌట్ అయిపోతాయి ఆర్ వర్కౌట్ అయిపోవాలి, పాస్ట్ లో ఉన్నట్టుగా ఉండాలి అనే ఒక డెస్పరేషన్ లో ఉన్నారు చూడండి. అలా ఉంటే మాత్రం వెయిట్ చేయొద్దండి. అలా మీరు వెయిట్ చేసినా సరే కష్టమే అని చెప్తాను. సో ప్రాక్టికల్ ఇష్యూస్ ఏంటి, అవి ఎలా రిజాల్వ్ చేయగలరు, అసలు మీ వల్ల అవుతుందా లేదా, ఇవి మీరు ఆలోచించాలండి. ఇవి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది రియాలిటీ ఏంటి, సో ఎంతవరకు మీరు రియాలిటీకి కనెక్ట్ అయ్యి ఉన్నారు అని. అంటే నేను చెప్పేది మీకు నెగిటివ్ గా అనిపించినా స్టిల్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ గురించి కాదు, రియాలిటీ ఏంటి అని మీరు ఆలోచించి దాని ప్రకారం డెసిషన్స్ తీసుకున్నప్పుడు మీకు ఈజీ అవుతుందండి ఏదైనా సరే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా ఈ వ్యక్తికి మీరు బాగా కనెక్ట్ అయిపోయారండి. ఎమోషనల్ కనెక్షన్. ఆ వ్యక్తి కూడా అంతే మీకు అలానే కనెక్ట్ అయిపోయారు. సో అందుకే మీరు మర్చిపోలేకపోతున్నారు. ఈ వ్యక్తి గురించి ఎక్కడో వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ వ్యక్తి కోసం మీరు అడ్జస్ట్ అవ్వడానికి రెడీగానే ఉన్నారండి. కాకపోతే ఆ వ్యక్తి అసలు అలా అడ్జస్ట్ అవుతారా లేదా, అసలు ఆ వ్యక్తి మీతో ఎలా ఉంటారు అనేది మీకు అయితే క్లారిటీ లేదు. సో ఇఫ్ ఆ వ్యక్తి కానీ మీరు అనుకున్నట్టుగా అడ్జస్ట్ అవుతారు ఆర్ ముందులాగా వాళ్ళు చేయాల్సింది చేస్తారు అంటే మీకు ఓకే. కాకపోతే మీకైతే క్లారిటీ లేదు. సో బేసిక్ గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. మీరు చేయాలనుకుందే చెయ్యండి. కాకపోతే ఈ ఫస్ట్ పెట్టుకోవడం అనేది ఏంటంటే కంప్లీట్ గా వ్యక్తి ఏంటంటే మీకు సరెండర్ అయిపోవడం ఆర్ మీకు నచ్చినట్టుగా మీరుంటే ఆ వ్యక్తి దాన్ని యాక్సెప్ట్ చేయడం అలా కాదు. సో యాక్చువల్ గా మీరు ఇక్కడ ఆలోచిస్తున్నారు కదా, కాంప్రమైజ్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటే అడ్జస్ట్ అవ్వాలి, బట్ ఆ వ్యక్తి కూడా అవ్వాలి అని. సో అలాంటి ఒక ఈక్వాలిటీ అనేది ఓకే అండి. బట్ బియాండ్ ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే ఇక్కడ కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే మీరు ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా ఆ వ్యక్తి అది యాక్సెప్ట్ చేయాలి అనుకుంటారు. సో ఆ వ్యక్తి అది యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం వాళ్ళ ఇష్టం కదా. మేబీ అన్నింటికీ యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు మీరు ఆలోచించవచ్చు. బట్ ఇప్పుడు వాళ్ళకు కూడా కొన్ని నచ్చినప్పుడు వాళ్ళు నో చెప్పొచ్చండి. ఆర్ వాళ్ళ సిచ్యువేషన్స్ ప్రకారం వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చు. అది మీరేంటంటే యాక్సెప్ట్ చేయాలి. దాంతో మీరు పీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో అందుకే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఇండివిజువల్ గా ఉండడం అంటే అఫ్ కోర్స్ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడమే. కానీ ఆ ఫస్ట్ పెట్టుకోవడంలో కూడా సెల్ఫిష్ గా ఉండడం మాత్రం కాదు. మీరు ఏదైతే ఆఫర్ చేస్తారో ఆ వ్యక్తి డిజర్వ్ చేస్తారో అని ఫీల్ అయ్యి డెఫినెట్ గా ఆ వ్యక్తి కూడా మీరు డిజర్వ్ చేసేది ఆఫర్ చేయాలి అని మాత్రమే మీరు అనుకుంటే చాలు. బట్ మీరేంటంటే మీరు ఆఫర్ చెయ్యకపోయినా వాళ్ళు చెయ్యాలి, ఆర్ మీరేంటంటే వాళ్ళ విషయంలోని ఒకప్పుడులాగా ఉండకపోయినా వాళ్ళు మాత్రం ఒకప్పుడులాగా ఉండాలి అలా అనుకోవద్దండి. ఆర్ వాళ్ళకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి
సో మీకే ప్రయారిటీ ఇవ్వాలి అంటే అలా కొంత మీరు ఉండకూడదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సెల్ఫిష్ గా ఉండకూడదండి. ఆ వ్యక్తి డిజర్వ్ చేస్తారు అని మీరు ఫీల్ అయితే అది మీరు వాళ్ళ కోసం చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరు అదే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ ఆ వ్యక్తి ఇలానే ఉండాలి, ఇదే చెయ్యాలి అని మీరు డిసైడ్ చేయకూడదు. ఆ వ్యక్తి మీరు డిజర్వ్ చేసేది మీకు ఇస్తున్నారా? లేదా? అనేది మీరు చూసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఇదే ఇవ్వండి అని మీరు అడగడానికి లేదు. మీరు ఎలా అయితే వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళు ఇది డిజర్వ్ చేస్తారు అని ఇస్తారో, అది వాళ్ళు హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారో, సేమ్ వాళ్ళు కూడా ఇచ్చేదాంతో మీరేంటంటే హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి. ఆఫ్‌కోర్స్ అది వాళ్ళు తెలుసుకోవాలి. మీరు చెప్పడం కాదు. సో, అందుకే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరేం ఆఫర్ చేస్తారు? మీకేం కావాలి? ఆ వ్యక్తి ఏం ఆఫర్ చేస్తారు? సో, అది మీరు యాక్సెప్ట్ చేయగలరా లేదా? సో, మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అనేవి ప్రాక్టికల్‌గా మీరు హ్యాండిల్ చేయగలరా? లైక్ ఇవంతా కూడా మీరు సార్ట్ ఔట్ చేయగలరా లేదా అనేది చూసుకొని దాని ప్రకారమే డెసిషన్ తీసుకోండి. క్లియర్‌గా నేను ఒకటే చెప్తానండి. మీ నీడ్స్ ఏంటి? మీ రిక్వైర్మెంట్ ఏంటి? ఆ వ్యక్తి నీడ్స్ ఏంటి? ఆ వ్యక్తి రిక్వైర్మెంట్ ఏంటి? సో, ఇవి ఫుల్‌ఫిల్ అవుతాయా? లేదా? ఇవి చూసుకొని మీరేంటంటే మూవ్ అవ్వడమే. ఒకవేళ మీరు చేయలేరు అనుకుంటే డ్రాప్ అయిపోండి. లేదు ఆ వ్యక్తి చేయలేరు అన్నా సరే డ్రాప్ అయిపోండి. అంతేగాని డెస్పరేట్ అవ్వొద్దు. ఎలా అయినా ఆ వ్యక్తే చేయాలి, ఆ వ్యక్తి నుంచే కావాలి. సో, అలా కావాలి అనుకుంటే మీరు అడ్జస్ట్ అవ్వాలి. మీ స్టాండర్డ్ అది కాదు అంటే మీరు డ్రాప్ అయిపోవాలి. సింపుల్ అండి. ఇక్కడేంటంటే యూనివర్స్ మీకు మల్టిపుల్ చాయిసెస్ లాగా ఏదో అంటే ఇది చెయ్యండి, అది చెయ్యండి అని అవన్నీ ఏమి ఉండవండి. సింపుల్‌గా మీరు డిజర్వ్ చేసేది ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఆ వ్యక్తికి మీరు ఇవ్వగలరు అంటే మీరు వెయిట్ చేయొచ్చు. లేదు అంటే డ్రాప్ అయిపోవడమే. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టికల్‌గా థింక్ చేయాల్సింది చాలా ఉంది కాబట్టి. సో, ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ స్ట్రాబెర్రీ క్వార్ట్జ్, థంబ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలు ఈ వ్యక్తి కోసం మీరు ఎదురు చూడవచ్చా లేదా? చూస్తే ఏమవుతుంది? లేకపోతే మూవ్ ఆన్ అయిపోతే బెటరా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ ఇద్దరి మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దానివల్ల మీరేంటంటే ఈ వ్యక్తి వల్ల బాగా డిస్టర్బ్ అయ్యారు. అండ్ ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని ట్రస్ట్ చేయట్లేదు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ వ్యక్తి నుంచి మూవ్ ఆన్ కూడా అవ్వలేకపోతున్నారు. ఎక్కడో కానీ థింగ్స్ ఏంటంటే కంఫర్టబుల్‌గా చేంజ్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తితో మీకు అటాచ్‌మెంట్ అనేది బాగా ఉందండి. అంటే లవ్వు అని చెప్పేదానికంటే కూడా అటాచ్‌మెంట్ ఉంది అని చెప్పొచ్చు. అంటే ఈ వ్యక్తి మీకోసం మీ రిలేషన్‌షిప్‌లో చాలా చేయడం కానీ, ఆర్ వాళ్ళు మీకు అంటే కొంత రియల్‌గా సపోర్ట్ చేయడం కానీ, సో దానివల్ల ఎందుకో కానీ ఈ వ్యక్తికి మీరు అటాచ్ అయ్యారు. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ అంటే ఎలా చెప్పాలంటే, ఈ వ్యక్తి మంచిగా ఉంటే వీళ్ళంత మంచి వాళ్ళు లేరు అనేది మీ ఫీలింగ్ అండి. కలిసున్నప్పుడు ఏంటంటే, వీళ్ళు మీకు బాగా కనెక్ట్ అయిపోయారు. బట్ ఫైట్ చేసుకున్నప్పుడు కూడా ఈ వ్యక్తి అంత టాక్సిక్ ఇంకొకళ్ళు ఉండరు అనే ఫీలింగ్ కూడా మీకొచ్చింది. అంటే ఇది ఎలాంటి సిట్యుయేషన్ అంటే, ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేయలేరు. అలా అని చెప్పి ఈ వ్యక్తిని మర్చిపోలేరు. ఈ వ్యక్తిని విడిచిపెట్టలేకపోతున్నారు. అలా అని చెప్పి పోనీ ఈ వ్యక్తితోని ఏదో కాంప్రమైజ్ అయ్యి హ్యాపీగా ఉండగలరా అంటే, అలా కూడా ఉండలేరు. అంటే ఇది ఎలాంటి సిట్యుయేషన్ అంటేనండి, ఆ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారో, ఏం జరుగుతుందో పక్కన పెడితే, మీకు మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్ అయితే ఉందండి. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈ వ్యక్తిని అయితే విడిచిపెట్టేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు కాదు. మీతో ఎక్కువ ఫైట్ చేస్తున్నారు. సో, వాళ్ళేంటంటే ఎప్పటికప్పుడే ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు అన్నప్పుడు, ఈ వ్యక్తిని విడిచిపెట్టేస్తే అయిపోతుంది కదా! ఎందుకు విడిచిపెట్టట్లేదు? మళ్ళీ ఈ వ్యక్తి మీతో అంటే మంచిగా మాట్లాడిందో, లేకపోతే ఎప్పుడో మీ ఇద్దరు కలిసి హ్యాపీగా స్పెండ్ చేసిన టైమో గుర్తొచ్చినప్పుడు, వీళ్ళే కరెక్ట్, వీళ్ళు తప్ప ఇంకెవరు అలా మిమ్మల్ని చూడలేరేమో అనే ఫీలింగ్. సో, మీరేంటి ఈ వ్యక్తి అలా పాస్ట్‌లో ఉన్నారు కాబట్టి, అలా ఉంటే అయిపోయింది కదా! ఈ గొడవలేమి లేకుండా రిలేషన్‌షిప్ హ్యాపీగా ఉంటుంది కదా! అని మీరు ఆలోచిస్తున్నారు. బట్ ఈ ఛాలెంజెస్ అనేవి ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడు, ఎందుకు ఈ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి? అయితే ఇది ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది? మరి దీనికేం చేయాలి అనే ఆలోచన మీకు లేదు.
కేవలం మీరేంటంటే ఈ వ్యక్తికి దూరంగా ఉండలేరు, అలా అని చెప్పి ఈ వ్యక్తిని నమ్మలేరు, అలా అని చెప్పి ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా చేయగలరా అంటే ఏది చేయలేరు. అలాంటి ఒక పరిస్థితి అండి మీది. సో అందుకే మీరు ఏంటంటే అలాగే ఇంకా ఈ వ్యక్తిని హోల్డ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే మీరు రియాలిటీని ఫేస్ చేయడానికి రెడీగా లేరు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వ్యక్తి అయితే వాళ్ళు టాక్సిక్ అయినా పర్వాలేదు కానీ వాళ్ళుంటే ఒక నమ్మకం అన్నమాట. వాళ్ళైతే మీకు ధైర్యం. అంటే వీళ్ళనైతే మనం ఎలా అయినా హ్యాండిల్ చేసేయగలం. ఆర్ వీళ్ళైతే మనకేంటంటే ఈజీ అయిపోతది. బట్ అదే ఒకవేళ వీళ్ళని విడిచిపెట్టేసి మనం అంటే ఇంకొక వ్యక్తిని చూసుకుంటే వాళ్ళు మాత్రం ఎలా ఉంటారో, సో వాళ్ళని మనం ట్రస్ట్ చేయగలమా? వాళ్ళ దగ్గర మనం ఓపెన్ అప్ అవ్వగలమా? ఆర్ అంటే వాళ్ళసలు మన దగ్గర ఓపెన్‌గా ఉంటారా? ఇలాంటి ఆలోచనలండి. సో మీరు అందుకే ఎంత మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా మళ్ళీ మళ్ళీ ఈ వ్యక్తి దగ్గరికే వస్తున్నారు. మళ్ళీ మళ్ళీ మీ ఆలోచనలేంటంటే ఇక్కడే ఉంటున్నాయి. అలా అని చెప్పి అడ్జస్ట్ అవ్వగలుగుతున్నారు. పోనీ ఏదో అంటే సాక్రిఫైస్ అని నేను చెప్పను కానీ, ఒక చాయిస్ చేసుకుంటున్నారా అంటే అది లేదు. ఎందుకంటే మీకు ఈ రిలేషన్‌షిప్ కంఫర్టబుల్‌గా కావాలని ఉంది. అంతేకాని మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం ఏదో సాక్రిఫైస్ చేసుకొని ఆర్ ఏదో సరెండర్ అయిపోయి సో వాళ్ళ విషయంలోనేంటంటే ఓపెన్‌గా ఉండి ఏదో చేసే అంత ధైర్యం కూడా మీకు లేదండి. ప్రాబ్లమ్ ఏంటంటే మీ దగ్గరే ఉంది. ఈ రిలేషన్‌షిప్‌లో మీరేంటంటే ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయాలి అనుకుంటే, వాళ్ళు ఏం తప్పులు చేశారు ఆర్ వాళ్ళు అంటే మీతో ఎలా ఉన్నారు అని ఒక్కటే ఆలోచిస్తే సరిపోదు. మీరు ఎలా ఉన్నారు? మీరేం తప్పులు చేశారు? మీరేం మాట్లాడారో కూడా మీరు ఆలోచించుకొని వాటిని అక్నాలెడ్జ్ చేసి వాటిని కరెక్ట్ చేసుకునే అలాంటి పరిస్థితి ఉంది అంటేనే ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయండి. లేకపోతే నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఈ వ్యక్తి మీరు అయితే సేమ్ పేజ్‌లో లేరు. అది మీకు తెలుసు. నేను కొత్తగా చెప్పడానికేం లేదు. సో, సేమ్ పేజ్‌లో లేని వ్యక్తులు మళ్ళీ సేమ్ పేజ్‌లోకి రావాలి అంటే అంత ఈజీ కాదు. అక్కడ మళ్ళీ బేబీ స్టెప్స్ వేయాలన్నమాట. స్మాల్ స్మాల్ థింగ్స్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడే అది వర్కౌట్ అవుతుంది. సో, నేను చెప్పేది కూడా ఏంటంటే ఈ వ్యక్తి కోసం మీరు వెయిట్ చేయాలి అనుకుంటే ఓకే. సో, ఆ వ్యక్తి ఏం చేశారో ఆర్ ఆ వ్యక్తి వైపు నుంచి ఏం జరిగిందో అన్నీ ఆలోచించండి. అది తప్పు లేదు. కానీ మీ వైపు నుంచి మీరేం చేశారు? మీరేం మాట్లాడారు? సో, మీకెలాంటి ఇంటెన్షన్ ఉంది అనేది కూడా మీరు ఆలోచించుకోండి. అది కరెక్టా? అది టాక్సికా అనేది కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఆ వ్యక్తి చేసినవన్నీ ఆలోచిస్తున్నారు. అవన్నీ కరెక్ట్ కాదు. మొత్తానికి మీకు నచ్చట్లేదు ఓకే. బట్ మరి నచ్చకపోతే మీరెందుకు ఆ వ్యక్తిని విడిచిపెట్టట్లేదు? మీరెందుకు మీ లైఫ్‌ని చూసుకోవట్లేదు? అదే కదా ఇక్కడ క్వెషను. సో, అందుకే మీరేంటంటే, ఆ వ్యక్తి చేసిందే కాదు, మీరు చేసింది కూడా మీరు చూసుకుంటే, ఇప్పుడు ఏ రీజన్ లేకుండా మీ వైపు నుంచి ఏ తప్పు జరగకుండా ఉంటే, ఆ వ్యక్తి ఎందుకు కంప్లీట్‌గా దూరం పెట్టేస్తారు? ఆ వ్యక్తి కూడా ఏదో ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు కదా! వాళ్ళకి ఎక్కడో అన్‌కంఫర్టబుల్‌గా అనిపించి ఉంటది కదా! సో, అలాంటప్పుడు మరి వాళ్ళు దూరంగా ఉండొచ్చు మీకు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేయట్లేదు అంటే ఏదో జరిగి ఉంటది కదా! సో, అలా అంటే ఇక్కడ ఆలోచించాలండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో వెయిట్ చేయాలి అనుకుంటే ఓకే. బట్ చాలా వరకు కూడా ఇక్కడ సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం కానీ, అసలు మొత్తం మళ్ళీ సిట్యుయేషన్‌ని రీచెక్ చేసుకోవడం కానీ ఇంపార్టెంట్ అండి. అలా అయితేనే వెయిట్ చేయడం అనేది వర్త్ అవుతుంది. ఎందుకంటే వన్స్ వెయిట్ చేసిన తర్వాత కూడా థింగ్స్ వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉన్నా ఇక్కడ మీరేంటంటే బిగ్ స్టెప్స్ వేయడానికి అవ్వదు. బేబీ స్టెప్స్ వేయాల్సుంటుంది. స్లోగా ముందుకు వెళ్ళాలి. స్లోగా అంటే థింగ్స్‌నేంటంటే హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, అందుకే నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను. ఒకవేళ మీరేంటంటే మూవ్ ఆన్ అయిపోయి, ఇదంతా మేము హ్యాండిల్ చేయలేం, మా వల్ల అవ్వదు అనుకోని మీరు ముందుకు వెళ్ళినా కొంతకాలం అయితే అన్‌కంఫర్టబుల్‌గానే ఫీల్ అవుతారు. వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడానికి కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ వ్యక్తితో మేబీ మీరు చాలా ఫేస్ చేశారు కాబట్టి, సో, మీకేంటంటే కొత్త వ్యక్తుల దగ్గర ఓపెన్ అప్ అవ్వాలి అంటే కూడా కష్టంగా అనిపిస్తది. కానీ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఈవెన్ మీరు అలా ముందుకు వెళ్ళినా సరే స్టిల్ కొన్ని తెలుసుకోవాలండి. మీ గురించి మీరు ఫుల్‌గా అర్థం చేసుకొని, ఎదుటి వ్యక్తి గురించి కూడా అంటే స్లోగా అర్థం చేసుకొని ఇంకొక రిలేషన్‌షిప్‌లోకి వెళ్తే హ్యాపీగా ఉంటారు. బట్ ఇక్కడేంటంటే ఈ వ్యక్తి దగ్గర వర్కౌట్ అవ్వలేదు కదా! సో, ఇంకొక వ్యక్తి దగ్గరైనా వర్కౌట్ అవుతుందేమో అని మిమ్మల్ని మీరు కొంత కరెక్ట్ చేసుకోకుండా ముందుకు వెళ్తే మళ్ళీ సేమ్ సిట్యుయేషనే రిపీట్ అవుతుంది. మీరు ఆలోచిస్తుందయితే కరెక్టే ఈ పాయింట్ దగ్గరికొచ్చేసరికి. అంటే ఎలా చెప్పాలంటే, ఈ వ్యక్తి అయితే మనకు తెలుసు. సో, మనం ఇలా హ్యాండిల్ చేస్తున్నాం. బట్ వేరే వాళ్ళైతే వాళ్ళెలా ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారో అని మీకు ఆలోచన ఉంది కదా! అది ఓకే.
కాకపోతే ఏ వ్యక్తి అయినా సరే నేను ఒకటే చెప్తానండి. మీరు స్లోగా మూవ్ అయ్యి, మీ వైపు నుంచి కూడా ఏం జరిగిందో మీరు చూసుకుంటేనే హ్యాండిల్ చేయగలరు. లేకపోతే మాత్రం ఈ వ్యక్తి అయినా, ఇంకో వ్యక్తి అయినా సేమే. అది మాత్రం కరెక్టే. సో, చూసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఆలోచించుకొని ఒక్కొక్క స్టెప్ వేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు తొందరపడిపోతే ఏది మారిపోదండి. మీకు ఈ వ్యక్తి కావాలి. కానీ ఈ వ్యక్తితో ఉన్న సిట్యుయేషన్స్‌ని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి ఎందుకు కావాలి అంటే అటాచ్‌మెంట్. పోనీ అలా అని చెప్పి ఈ వ్యక్తి కోసం సరెండర్ అవ్వగలరా అంటే అది లేదు. ఎందుకంటే మీరిక్కడ కంఫర్టబుల్‌గా థింగ్స్ వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారు. మీరు ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో చాలా ఫేస్ చేశారు కాబట్టి మీరేంటంటే ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. ఆర్ హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. బట్ ఆ వ్యక్తి ఏంటంటే మీరు కోరుకున్న హ్యాపీనెస్ ఇవ్వడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళకి కూడా సేమ్ ఫేజ్‌లో ఉన్నారండి. అంటే ఇద్దరు సేమ్ పేజ్‌లో లేరు అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని, ఒకళ్ళ మిస్టేక్ ఒకళ్ళు కరెక్ట్ చేసుకొని, సో, ఒకళ్ళ కోసం ఒకళ్ళు మళ్ళీ ఫైట్ చేసి రిలేషన్‌షిప్ వర్కౌట్ చేసుకోవడంలో మాత్రం లేరు. బట్ ఒకళ్ళనొకళ్ళు ట్రస్ట్ చేయకపోవడం, ఒకళ్ళ వల్ల ఒకళ్ళు ఛాలెంజెస్ ఫేస్ చేయడం లాంటివేంటంటే మాత్రం ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తున్నారండి. అది ఇక్కడ ప్రాబ్లము. సో, వెయిట్ చేయాలి అనుకుంటే వెయిట్ చేయండి కానీ, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోగలరు అనుకుంటే వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మాత్రం ఈ వ్యక్తి అంటే మీ లైఫ్‌లోకి మళ్ళీ వచ్చినా మీరేంటంటే ఎలా హ్యాండిల్ చేయాలి? ఆర్ ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రాకపోయినా స్టిల్ ఏం చేయాలి అనేది మాత్రం మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో, అలాంటి పరిస్థితులయితే నాకు కనిపిస్తున్నాయి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్‌కి ఏం గైడెన్స్ ఇస్తుంది ఏంటి అనేది. సో, నేను చెప్పాను కదండీ! మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. కొన్నిసార్లు కావాలనిపిస్తుంది, కొన్నిసార్లు వద్దనిపిస్తుంది, కొన్నిసార్లు వెయిట్ చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది, కొన్నిసార్లు వేస్ట్ అనిపిస్తుంది. సో, మొత్తానికి ఏదో ఒకటి అంటే ఇక్కడ డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి ఎవరినైనా మీరు ఒక సజెషన్ అడిగినా సరే వాళ్ళిచ్చే సజెషన్ కూడా మీకు నచ్చట్లేదు. మీరేంటంటే దాంతో కూడా అగ్రీ అవ్వలేకపోతున్నారు. సో, మీరేంటంటే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నారు. ఇదే కంటిన్యూ అవుతుందండి. మీ బాధంతా ఇక్కడ ఏంటి అంటే ఆ వ్యక్తి మీరనుకున్న విధంగా లేరు. ఆర్ వాళ్ళేంటంటే మీరనుకున్న విధంగా మాట్లాడట్లేదు. ఆర్ మీకు నచ్చిన విధంగా వాళ్ళేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మీరక్కడ క్లియర్‌గా ఏంటంటేనండి, ఈ వ్యక్తి మీరనుకున్న విధంగా ఉంటే చాలు అని కోరుకుంటున్నారు. బట్ ఆ వ్యక్తికి కూడా మీలానే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ వ్యక్తి కూడా మీలానే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు అనే పాయింట్‌ని మిస్ అయిపోతున్నారు. సో, మీరు అనుకోవచ్చు మేము ఫస్ట్ నుంచి క్లియర్‌గా ఉన్నామని. సో, అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ వాళ్ళకి మీరు అర్థం కాలేదు. అందుకే వాళ్ళకి సేమ్ కన్‌ఫ్యూజన్ అండి మీ విషయంలోని. సో, ఇదేంటంటే వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తాను. ఇప్పుడు ఆ వ్యక్తిని గాని మీరు బ్లేమ్ చేస్తే, మీరు చేసిందేంటో కూడా మీరు చూసుకోండి. లేదు ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే, ఆఫ్‌కోర్స్ వాళ్ళు కూడా అంటే మీలాగే ఆలోచిస్తున్నారు అనేది అక్కడ ఫ్యాక్ట్ అండి. సో, ఇలాంటి ఒక ప్రాబ్లమ్ ఇక్కడ ఉంది కాబట్టి, నేను క్లియర్‌గా ఒకటే చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వకపోయినా, మీరు అంటే ఇక్కడి నుంచైనా సరే కరెక్ట్‌గా ఉండాలి. కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకోవాలి అనుకుంటే, డెఫినెట్‌గా పాస్ట్‌లో ఏం జరిగింది మీ ఎండ్ నుంచి, ఆ పర్సన్ ఎండ్ నుంచి అనేది మీరేంటంటే స్ట్రెయిట్‌గా థింక్ చేయండి. అండ్ దాని ప్రకారం మీరు డెసిషన్స్ తీసుకోండి. ఖచ్చితంగా మీరేంటంటే రైట్ పాత్‌ని చూజ్ చేసుకున్నట్టు అవుతుంది. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను. సో, వాళ్ళకైనా సరే ఇప్పుడు మీరంటే ఎందుకు ఇలాంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది? వాళ్ళెందుకు మిమ్మల్ని నెగెటివ్‌గా అనుకుంటున్నారు? ఇది ఆలోచించి మీకెక్కడ ఈ నెగటివిటీ అనేది క్రియేట్ అయింది? ఇది ఆలోచించి సో, ఈ రెండిటిని కానీ మీరు బ్యాలెన్స్ చేస్తూ మూవ్ అయితే అప్పుడు కరెక్ట్‌గా ఉంటుందండి. ఏది ఏమైనా సరే దాని ప్రకారమే మీరేంటంటే వెయిట్ చేయాలా వద్దా అనేది కూడా డిసైడ్ అవ్వండి. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే నేను చెప్పినట్టు ఈ వ్యక్తి కాకపోతే ఇంకొక వ్యక్తి అయినా ఇలానే ఉంటారేమో అని సపోజ్ మీరు అలా అనుకుంటే, ఆఫ్‌కోర్స్ మేబీ అది నిజమే అవ్వచ్చు. కానీ ఏ వ్యక్తి అయినా సరే స్టడీ చేయాలి. ఇప్పుడు ఈ వ్యక్తినైనా మీరు స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు అర్థం చేసుకున్నారు. అలా అని చెప్పి ఈ వ్యక్తిని మీరు విడిచిపెట్టలేకపోతున్నారు. స్టిల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని మీకు అర్థమైంది కదా! సో, ఈ వ్యక్తి విషయంలో కూడా మీకేంటంటే క్లారిటీ ఎంతో కొంత ఉంది కదా! ఇప్పుడు కొత్త వ్యక్తి అయినా సరే క్లారిటీ లేకపోయినా క్లారిటీ తెచ్చుకొనే మూవ్ అవుతారు కానీ, కంప్లీట్‌గా అంటే వీళ్ళు కూడా మనకి ఓకే అనుకోని బ్లైండ్‌గా మీరు వాళ్ళని ట్రస్ట్ చేసి వాళ్ళతో మూవ్ అవ్వరు కదా! సో, ఏ వ్యక్తి అయినా సరే స్లో డౌన్ అవ్వాల్సిందే. ఏ వ్యక్తి అయినా సరే మీకు ఏం కావాలి? మీరేం డిజర్వ్ చేస్తారు అనే క్లారిటీ తెచ్చుకొనే మూవ్ అవ్వాలి కాబట్టి, ఎవరైనా ఇక్కడ ఒకటే కాబట్టి మీరేంటంటే న్యూట్రల్‌గా ఆలోచించడమే కరెక్ట్. అండ్ మీ వైపు నుంచి కూడా ఏం జరిగిందో మీరు ఆలోచించాలి. దానికి రీజన్ ఏంటంటే,
ఒకవేళ ఈ వ్యక్తే తప్పు చేశారు అనుకుని సపోజ్ మీరేంటంటే ఇంక మూవ్ ఆన్ అయిపోయి ఇవంతా మన వల్ల కాదు అనుకుంటే, మేబీ ఇంకొక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు సఫర్ అయితే అది ఆ వ్యక్తి మిస్టేక్ అని అనుకోవడానికి లేదు కదా! మీ వల్ల కూడా జరగొచ్చు కదా! మీరు ఈ రిలేషన్‌షిప్‌లో కూడా మేబీ మిస్టేక్ చేసుండొచ్చు కదా! సో, మళ్ళీ కూడా అలాంటిదే చెయ్యొచ్చు కదా! సో, మళ్ళీ మళ్ళీ రిలేషన్‌షిప్స్‌లో సఫర్ అవ్వడం అంటే అది చాలా కష్టం అండి. సో, నేనెందుకిలా చెప్తున్నాను అంటే కార్డ్స్ ఎప్పుడూ కూడా చూసే వ్యక్తులకే గైడెన్స్ ఇస్తాయి కాబట్టి, సో, మోస్ట్‌లీ ఇది రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఖచ్చితంగా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు రెసొనేట్ అయితే డెఫినిట్‌గా మిమ్మల్ని కూడా మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం ఫ్యాక్ట్ అండి. అదైతే నేను చెప్పగలను. సో, అన్నీ రెసొనేట్ అయినప్పుడు ఇది కూడా రెసొనేట్ అవుతుంది. ఒకసారైతే చెక్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి కోసం ఇప్పుడు మీరు ఎదురు చూడవచ్చా లేదా? చూస్తే ఏమవుతుంది? అసలు మూవ్ ఆన్ అయిపోతే బెటరా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ ఇద్దరి మధ్యలో చాలా డిస్టర్బెన్స్ ఉందండి. అంటే ఎలా చెప్పాలంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని లేని ప్రాబ్లమ్ లేదు. అన్ని రకాలుగా ప్రాబ్లమ్సే. ఈ వ్యక్తి వల్ల ప్రాబ్లమే, ఈ వ్యక్తి చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల ప్రాబ్లమ్సే, అలానే మీ వల్ల ప్రాబ్లమే, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల ప్రాబ్లమ్సే. సో, ఇక్కడేంటంటే కంప్లీట్‌గా ఈ వ్యక్తిని బ్లేమ్ చేయడానికి లేదు, ఆర్ వాళ్ళ సైడ్ వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు, ఆర్ ఇక్కడ మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి లేదు, మీ సైడ్ వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు. ఎవరైనా ఇక్కడ మిస్టేక్ చేయడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అంటే సపోజు ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు ఈ వ్యక్తే మిస్టేక్ చేశారు. వాళ్ళ సైడ్ వాళ్ళే మిస్టేక్ చేశారు అని అంటే అది నేను ఒప్పుకోను. ఎందుకంటే కార్డ్స్ ప్రకారం ఇక్కడ ఎవరి వల్లైనా జరిగుండాలి. అంటే ఒకలే ఆ బ్లేమ్ తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ అన్‌ఫార్చునేట్‌గా కొన్ని జరిగాయండి. అదేంటంటే ఇద్దరు కూడా అనుకోని చేసినవైతే కాదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగినవని చెప్పొచ్చు. మొత్తానికి అంటే ఇప్పుడు మనం ఒకటి చేస్తామండి. చేసిన తర్వాత దాని కాన్సిక్వెన్స్ ఇలానే ఉంటుంది అని మనం అనుకోవచ్చు. కానీ అది అలా ఉండకపోవచ్చు. ఇంకెలా అయినా ఉండొచ్చు. కొన్నిసార్లు సివియర్‌గా కూడా ఉండొచ్చు. సో, అది మనం అనుకోం. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంది. ఈ రిలేషన్‌షిప్‌లో జరిగిన డ్యామేజ్ కూడా అలాంటిదే. మేబీ నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లో డ్యామేజ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది అని అనుకుంటే, చాలా ఎక్కువ జరిగింది. అది కూడా ఏంటంటే, అనుకోని విధంగా, అనుకోని టైంలో జరిగిందనమాట. సో, దానివల్ల మీరేంటంటే స్టక్ అయిపోయారు. ఇప్పటికి మీకు అర్థం అవ్వట్లేదు. అసలేం జరిగింది? ఎలా జరిగింది? అసలు అంటే ఇంత జరిగిన తర్వాత ఇది వర్కౌట్ అవుతుందా? లేదా? ఏంటి పరిస్థితి? క్లారిటీ లేదండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో పాస్ట్‌లో స్టక్ అయిపోయారు. ఆఫ్‌కోర్స్ ఈ వ్యక్తితోని థింగ్స్ ఏంటంటే ఇంకా వర్కౌట్ అవ్వాలి అనే కోరిక మాత్రం చాలా బలంగా ఉందండి మీకు. మీ ఇద్దరి మధ్యలో ఇంత డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత ఆర్ ఇంత డ్యామేజ్ జరిగిన తర్వాత కూడా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేయడానికి రెడీగా లేరు. ఎలా అయినా సరే ఇది వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తితో మీరు స్పెండ్ చేసిన టైం కానీ, మీ పాస్ట్ కానీ మీకు చాలా ప్రీషియస్ అండి. నాకు తెలిసి మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండకపోవచ్చు. బట్ ఈ వ్యక్తితోని మీరు స్పెండ్ చేసిన టైం మాత్రం అంటే మీరేంటి అసలు ఒరిజినల్‌గా లైఫ్‌లో మీరు ఏం డిజర్వ్ చేస్తారు అనేది తెలిసేలాగా చేసుంటారు. మేబీ నాకు తెలిసినంత వరకు అందుకే ఈ వ్యక్తికి మీరు బాగా కనెక్ట్ అయిపోయారు. అండ్ ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్‌లో ఎలా అయినా ఉండాలి అనే ఒక కోరిక మాత్రం మీకు చాలా బలంగా ఉంది. ఎమోషనల్ కనెక్షన్ అండి ఇది. అందుకే ఎంత డ్యామేజ్ జరిగినా, ఇక్కడ ఏం జరిగినా సరే స్టిల్ ఈ వ్యక్తే కావాలి అని కోరుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడి వరకు బాగానే అనుకుంటున్నారు. బట్ కొన్ని విషయాల్లో మీరు స్టబ్బర్న్‌గా ఉన్నారు. కొన్ని విషయాల్లోనేంటంటే ఎందుకో కానీ ఈ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేయడానికి రెడీగా లేరు. ఆర్ ఈ వ్యక్తి గురించి ఎవరేం చెప్తున్నా వింటున్నారు. ఆర్ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే కన్వీనియంట్‌గా మీకేదైతే అనిపిస్తుందో అంటే మీరు ఏదైతే కరెక్ట్ అని అనుకుంటున్నారో దాన్నే బిలీవ్ చేస్తున్నారు. బట్ ఆ వ్యక్తిని మీరు బిలీవ్ చేయట్లేదు. ఆర్ సిట్యుయేషన్స్‌ని మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇది ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ అండి. అంటే మీరు వెయిట్ చేయాలి అనుకుంటున్నారు. 100% ఈవెన్ ఇక్కడ నేను మీరు వెయిట్ చేయొద్దు అని చెప్పినా మీరు వెయిట్ చేస్తారు. ఎందుకంటే
ఈ వ్యక్తి మీకు కావాలండి. ఈ వ్యక్తితో లైఫ్ అయితే ఉండాలి అని మీరు చాలా బలంగా కోరుకుంటున్నారు కాబట్టి డెఫినిట్‌గా ఇక్కడ నేను చెప్పినా చెప్పకపోయినా మీరు వెయిట్ చేస్తారు. సో, మీరు వెయిట్ చేయండి. నేను కూడా వద్దు అని చెప్పను. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంతలాగా కనెక్ట్ అయ్యారో నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ వ్యక్తి విషయంలో మీరు ఆలోచిస్తుంది కానీ, ఆర్ ఈ వ్యక్తి విషయంలో మీరు చేస్తుంది కానీ మీరు చూసుకోవాలండి. ఎందుకంటే మీరు స్టబ్బర్న్‌గా ఉన్నారు. మీరు చేస్తున్న పనులు మీ రిలేషన్‌షిప్ స్టేటస్‌ని చేంజ్ చేయట్లేదు. సో, చేంజ్ చేయనప్పుడు దాని అర్థం ఏంటి? మీరు కరెక్ట్‌గా చేయట్లేదు ఆర్ కరెక్ట్‌గా థింక్ చేయట్లేదు అని అర్థం. సో, ఎందుకు మరి మీరు కరెక్ట్‌గా థింక్ చేయట్లేదు అంటే సింపుల్. ఇలా థింక్ చేస్తేనే మీరు ఈజీ అనుకుంటున్నారు. ఇలా థింక్ చేసి ఈ వ్యక్తి ఇలాంటి ఆలోచనలతోనే మీ దగ్గరికి వచ్చేయాలి అనుకుంటున్నారు. అందుకే ఇక్కడ ఏ మార్పులు లేవండి. మీ సిట్యుయేషన్ ఏంటంటే అలానే ఉంది. చాలా కాలం అవుతున్నట్టుంది. ఈ వ్యక్తి మీకు దూరం అయిపోయి ఆర్ మొత్తానికి ఈ రిలేషన్‌షిప్ అయితే కట్ అయిపోయింది. బట్ ఇంకా ఎక్కడో కానీ మీరు ఈ వ్యక్తి వస్తారు, కలుస్తారు, థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని మేబీ ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎదురు చూడాలి అని కూడా అనుకుంటున్నారు. కానీ మీ ఆలోచన విధానం మాత్రం మీరు మార్చుకోకుండా వెయిట్ చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటేనండి. ఈ వ్యక్తి అయితే వస్తారు. రారు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీకున్న ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, మీరు థింగ్స్‌ని చూసే పాయింట్ ఆఫ్ వ్యూ కానీ అస్సలు అంటే కరెక్ట్‌గా లేవండి. సో, దానివల్ల ఏంటంటే, ఈ వ్యక్తి వచ్చినా సరే మళ్ళీ ఇద్దరు ఫైట్ చేసుకోవడం కానీ, ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కానీ, ఇద్దరి మధ్యలో కూడా కొంత మళ్ళీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ అనేవి ఉండడం కానీ జరుగుతుంది. సో, నేను మళ్ళీ మీకు ఒకటే చెప్తానండి. మీరేంటంటే మీ వైపు నుంచే ఆలోచించుకొని, మీ వైపు నుంచే సిట్యుయేషన్స్‌ని రీడ్ చేసి, దాని ప్రకారమే థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలనుకోవద్దు. ఎందుకంటే, మీరు కన్వీనియంట్‌గా మీరు అనుకుంటుందే కరెక్ట్ అని ఫీల్ అయితే, అది కానప్పుడు అలా అనుకోవడం వల్ల ఏంటి యూజ్? దానివల్ల ఏ రకంగా బెనిఫిట్ అవుతున్నారు మీరు? లేకపోతే దానివల్ల మీరు సఫర్ అవుతున్నారా అనేది ఆలోచించుకోండి. ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చినా మళ్ళీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటే, ఆర్ ఈ వ్యక్తి కోసం మీరు వెయిట్ చేసినా అది వర్త్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. కంఫర్టబుల్‌గా మీ ఆలోచనలుంటే కష్టం. మిమ్మల్ని మీరు కూడా కరెక్ట్ చేసుకోవాలి. మీలో కూడా కొన్ని చేంజెస్ అయితే రావాలి. సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి, థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళకి ఎనర్జీస్ కొంత సిమిలర్‌గా ఉన్నాయి కానీ, బట్ మీ సిట్యుయేషన్ కొంతవరకు డిఫరెంట్ అండి. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీ వ్యక్తి టాక్సిక్ కాదు. కానీ మీరు టాక్సిక్ అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు. ఆర్ మీ వ్యక్తి వైపు వాళ్ళెవరో టాక్సిక్ అని మీరనుకుంటే వాళ్ళు టాక్సిక్ కాదు. సిట్యుయేషన్స్ ఏంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అలా వచ్చాయి అని చెప్పొచ్చు. సో, ఇక్కడ వ్యక్తుల్ని ఫస్ట్ బ్లేమ్ చేయడం మానేయండి మీరు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే జరిగిందో అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. ఇఫ్ నేను చెప్పింది మీకు రెసొనేట్ అవ్వకపోతే మీరు ఇంకో కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం వల్ల ఆర్ సిట్యుయేషన్స్‌ని బ్లేమ్ చేయడం వల్ల ఏది చేంజ్ అయితే అవ్వదండి. కేవలం ఏంటంటే మీ అన్‌రియలిస్టిక్ థాట్స్‌ని పక్కన పెట్టేసి అసలు రియాలిటీ ఏంటి? అసలు మీరెందుకు అలాగా అదే విధంగా ఆలోచిస్తున్నారు? దానివల్ల సిట్యుయేషన్స్ మారకపోయినా ఎందుకు మీ ఆలోచనలు ఇలానే ఉన్నాయి అనుకోని మీరేంటంటే కొంచెం కూల్‌గా థింక్ చేస్తే డెఫినెట్‌గా ఇదేంటంటే మీరు వెయిట్ చేసినా సరే వర్కౌట్ అవుతుంది. అండ్ ఈవెన్ మీరు వెయిట్ చేస్తున్నప్పుడు మీకేంటంటే సిట్యుయేషన్స్ మీద క్లారిటీ కూడా వస్తుందండి. ఈ రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ ఏం చేయాలి అనేది తెలుస్తుంది. ఒకవేళ మీరేంటంటే మూవ్ ఆన్ అయిపోవాలి అనుకున్నా మీ ఇష్టమే. ఆఫ్ కోర్స్. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరిగింది? ఏం జరుగుతుంది? అసలు మీరెలా ఆలోచిస్తున్నారు అనేది క్లారిటీ తెచ్చుకోకుండా మీరు నాకు తెలిసి మూవ్ ఆన్ అవ్వడం కూడా కష్టమేనండి. సో, మీరు మూవ్ ఆన్ అవ్వాలనుకున్నా సరే ఇక్కడ చాలా మీరు అర్థం చేసుకుంటే తప్ప అది జరగదు. సో, బేసిక్‌గా వెయిట్ చేయాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా వెయిట్ చేయండి. వ్యక్తి అయితే వస్తారు. కాకపోతే వెయిట్ చేసినప్పుడు ఏంటంటే మీలో కూడా కొంత ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలండి. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే కేవలం అంటే మీరు ఏదైతే బిలీవ్ చేయాలనుకుంటున్నారో అలా మీరు ఫాలో అయిపోతున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు. సో, కొన్ని చేంజెస్ అయితే ఇంపార్టెంట్. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. నాకు తెలిసినంత వరకు ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు ఎంతసేపు జరిగిపోయిన దాని కోసమే ఆలోచిస్తున్నారు. సో, ఈ జరిగిపోయిన దాని కోసం ఆలోచిస్తున్నప్పుడు కూడా మీకేమనిపిస్తుందంటే 100% మీరు కరెక్ట్. వాళ్ళు రాంగు అని ఫీల్ అవుతున్నారండి. వాళ్ళే తప్పు చేశారు అనుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తి మీకు కావాలి. ఎందుకంటే ఆ వ్యక్తి వల్లే అసలు ట్రూ హ్యాపీనెస్ అంటే ఏంటో మీరు తెలుసుకున్నారు. సో, ఈవెన్ ఆ వ్యక్తిని బ్లేమ్ చేసినా మీరు
రిలేషన్‌షిప్ మాత్రం కావాలి అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు ఆ వ్యక్తిని అర్థం చేసుకోవట్లేదు. మీరేంటంటే స్టిల్ ఆ వ్యక్తినే బ్లేమ్ చేస్తున్నారు అనే ఆ ఒక్క రీజన్ వల్ల ఆ వ్యక్తి ఏంటంటే మీకు దూరంగా ఉండాలనుకుంటున్నారండి. వాళ్ళకసలు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో అసలు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసే ఉద్దేశమే లేదు. దానికి రీజన్ ఏంటంటే మీతో మాట్లాడితే మీరు వాళ్ళని అర్థం చేసుకోరు. వాళ్ళు చెప్తుంది ఏది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. మీరు ఏదైతే అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారో అదే అర్థం చేసుకుంటున్నారు కానీ, బట్ ఇక్కడ అంటే మీరు వాళ్ళ పెయిన్, వాళ్ళ స్ట్రగుల్ అయితే అర్థం చేసుకోలేకపోతున్నారు. దానివల్ల ఈ ప్రాబ్లమ్ అంతా అనుకోని ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెడుతున్నారు. మిమ్మల్ని కట్ చేసేసారండి. నాకైతే అలానే అనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి మీకు కావాలి. కానీ మీరేమనుకుంటున్నారంటే మీరే రైట్. సో, మీ ప్రకారమే సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ వాళ్ళేంటంటే మేము చెప్పింది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మా పెయిన్ ఏంటో వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. అది అర్థమైతే వీళ్ళు అసలు ఇంత స్టబ్బర్న్‌గా ఉండరు. ఆర్ ఇలా థింక్ చేయరు. ఇలా థింక్ చేయడం వల్ల ఎవరు బెనిఫిట్ అవ్వట్లేదు. సో, ఇప్పుడు మేము అది కానప్పుడు మా పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు అది వాళ్ళు అర్థం చేసుకోనప్పుడు మేమెందుకు వాళ్ళని కన్విన్స్ చేయాలి అనేలాంటి ఫీలింగ్‌తో మీ పర్సన్ ఉన్నారండి. సో, అందుకే ఇక్కడ ఏంటంటే ఏది వర్కౌట్ అవ్వట్లేదు. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నట్టయితే డెఫినెట్‌గా ఇలా వెయిట్ చేసే బదులు, ఈ వ్యక్తి చెప్పింది అర్థం చేసుకోవడం కానీ, అసలు సిట్యుయేషన్‌లో ఏం జరిగింది అని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేసుంటే, ఇది ఎప్పుడో సార్ట్ ఔట్ అయిపోయేదండి. బట్ నేను చెప్తున్నాను కదా! ఇక్కడేంటంటే లైక్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయి. అది వీళ్ళే చేశారు, వాళ్ళే చేశారు అని చెప్పడానికైతే లేదు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిన వాటినేంటంటే, అలా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అలా హ్యాండిల్ చేయట్లేదు. అదే ప్రాబ్లమ్. సో, ఖచ్చితంగా మీలో చేంజెస్ రావాలండి. మీలో చేంజ్ రాకుండా మాత్రం ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావాలి అని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీరు ఏ రోజైతే చేంజ్ అవుతారో, మీలో నిజంగానే ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తుందో, ఖచ్చితంగా సిట్యుయేషన్‌లో కూడా చేంజ్ వస్తుంది. ఈ వ్యక్తితో మళ్ళీ కూడా రీయూనియన్ జరుగుతుందండి. సో, పాస్ట్ గురించి ఆలోచించినప్పుడు ఎంతసేపు అంటే ఈ వ్యక్తిని బ్లేమ్ చేసే మైండ్‌సెట్‌తో ఆలోచించడం మానేసి, మీ ఇద్దరి రిలేషన్‌షిప్ బెటర్ అవ్వాలంటే ఎలా ఆలోచించాలి? ఏం చేస్తే బావుంటుంది అనేలాగా మీరు ఆలోచిస్తే బెటర్ అండి. అంటే ఈ వ్యక్తి గురించి పాజిటివ్‌గా కూడా ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తికి మీకు కనెక్షన్ ఉందండి. కావాలనుకుంటున్నారు కదా! కానీ వాళ్ళు చెప్పింది మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడేంటంటే మేబీ మీరు ఎవరో ఒకళ్ళని బ్లేమ్ చేయడం కానీ, ఇక్కడ మీరేంటంటే సిట్యుయేషన్‌ని అంటే ఎలా చూడాలో అలా చూడకుండా ఇంకొకలా చూడడం వల్లే ఇదంతా జరుగుతుంది. సో, అలా మీరేంటంటే మార్చుకోలేకపోతున్నారండి. మీ ఆలోచన విధానం ఏంటంటే ఇంకా అలానే ఉంది. సో, దానివల్ల థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అవుతున్నాయి. బట్ మీరు చూసే విధానం ఏ రోజైతే మారుతుందో, ఇక్కడ ఎంతవరకు సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవాలో అంతవరకే అర్థం చేసుకుంటే, వ్యక్తిని ఎక్కడి వరకు అర్థం చేసుకోవాలో అక్కడి వరకు అర్థం చేసుకుంటే, ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లోని గుడ్ చేంజెస్ అయితే వస్తాయి. సో, మీలో ఎప్పుడైతే ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తదో, అప్పుడే ఈ రిలేషన్‌షిప్‌లో కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే వస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఎందుకంటే, ఈ రీడింగ్ నేను చెప్తున్నప్పుడు మేబీ మీరెంత కాంప్లెక్స్ అనేది నాకు అర్థమవుతుంది. బట్ మీ సిట్యుయేషన్‌కి మీరు కనెక్ట్ చేసుకుంటే, డెఫినెట్‌గా మీరెంత కాంప్లెక్స్‌గా థింక్ చేస్తున్నారో మీకు కూడా అర్థమవుతది. బట్ మీకింకా అర్థం అవ్వట్లేదు అంటే, మీలో అవేకెనింగ్ అనేది ఇంకా జరగలేదని. వన్స్ మీలో అవేకెనింగ్ కానీ జరగకపోతే యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేసేస్తది. ఖచ్చితంగా మీరు అర్థం చేసుకునేలా చేస్తుంది. సో, నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను. ఈ వ్యక్తి కోసం మీరు వెయిట్ చేయాలనుకుంటే చెయ్యండి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఈ వెర్షన్‌లో కానీ వెయిట్ చేస్తే మాత్రం యూనివర్స్ ఖచ్చితంగా స్టెప్ ఇన్ అవుతుందండి. స్టెప్ ఇన్ అయ్యి మీకు అర్థమయ్యేలా చేస్తుంది. సో, అది కొంచెం ఏంటంటే డిఫరెంట్‌గానే ఉంటుంది. లేదు నేను చెప్పిన రీడింగ్ మీకు అర్థమైతే మీరు చూసే విధానం ఇప్పటి నుంచే మార్చుకుంటారు. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే ఎక్కడి వరకు అర్థం చేసుకోవాలో అక్కడి వరకే అర్థం చేసుకుంటారు. సో, ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.